నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. మాది బయ్యారం మండలం. నా పేరు సరిత. నేను ఇక్కడ పేపర్లో యాడ్ చూసి వచ్చాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చాక వ్యవసాయం గురించి నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను. అసలు నాకు ఫస్ట్ నేల అంటే అసలు ఎట్లుంటుందో తెలుసు, కానీ అది ఎన్ని పొరలు ఉంటుందో, అసలు దాంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయో అసలు తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చాక నేలలో ఎన్ని పోషకాలు ఉంటాయి, అసలు మొక్కలకు పెరగడానికి ఎన్ని పోషకాలు అవసరం, అసలు ఎరువులు ఎలా వేసుకోవాలి, ఎంత డిస్టెన్స్ నాటుకోవాలి, అసలు ఇంతకుముందు తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చాక నేను చాలా తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చాక 4 సెంట్ల భూమిలో నేను వంగ వేసాను. దీనికి పేసింగ్ వచ్చి 75x50 నాటాను. ఇంటి దగ్గర అయితే సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళం కాదు, బాగా రసాయనిక ఎరువులు వాడేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి, రసాయనిక ఎరువులు ఎంత మోతాదులు వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఏం నష్టం అవుతుంది, తక్కువ వేసుకుంటే ఎలా నష్టం వస్తుంది, సమాన మోతాదులు వేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంది అని తెలుసుకున్నాను. ఇంటికి వెళ్ళి కూడా వ్యవసాయం చేయగలనని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. 1 ఎకరం. ఓకే. సో ఎవరెవరు ఇంకెవరికి? మా నాన్న, మా తమ్ముడు వ్యవసాయం చేస్తారు. మా అమ్మ, నేను ఇంట్లోనే ఉంటాం. సో మీ తమ్ముడిని ఎందుకు తీసుకురాలే? మా తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుకుంటాను, అందుకని తీసుకురా. తను కూడా ఇక్కడికి రమ్మని చెప్తావా? చెప్తాను. ఓకే. మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను, అలంపూర్ మండలం. ఇక్కడ నర్స్ ట్రైనింగ్ జరుగుతుందని మేడం గారు చెప్పారు. వారు వచ్చి ఇష్టపెట్టిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యవసాయం అంటే ఏమిటని తెలుసుకున్నాను. ఈ 2 సెంట్ల భూమి చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉల్లి నారు వేశాను. నత్రజని ఎక్కువైతే ఏ లోపం వస్తుంది, పొటాషియం లోపం ఎక్కువైతే ఏమొస్తుంది అని తెలుసుకున్నాను. ఇంటికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు? ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు 2 ఎకరాల భూమి ఉంది. దాంట్లో కూడా ఏమన్నా వేసి ఇంకా కొంచెం తెలుసుకోవాలని సొంతంగా. సో ఇప్పుడు ఇక్కడ ఉల్లి ఫార్మింగ్ చేస్తావు కదా? అవును సార్. వేరే వాటిల్లో కూడా చేయగలవా అక్కడ? చేయగలుగుతాను సార్. సో వాటి గురించి కూడా నేర్చుకున్నావు. సో మీ గ్రామంలో మిగతా వాళ్ళకి కూడా చెప్పగలిగే? చెప్తా కదా. ఓకే. ఇంకెవరన్నా ఉన్నారా మీ గ్రామం నుండి? ఇక్కడ ఎవరన్నా వచ్చారా? ఇంకా ఉన్నారు సార్, వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి వస్తారు సార్. ఓకే. ఎక్కడ విన్నారు ఈ పేపర్ నుంచి, అదే ఈ ఇన్స్టిట్యూట్ గురించి? మా మేడం సత్య మేడం ఉన్నారు. మా మేడం ఫ్రెండ్ రాణి కుమిది మేడం. ఆ మేడం మేమందరం అక్కడ పొలం పనికి వెళ్ళేవాళ్ళం. అయితే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి బాగా అక్కడ నేర్పిస్తారు. మీకు ఎండకు బదులు అక్కడ బాగుంటుంది, 3 నెలల ట్రైనింగ్ అని మేడం తీసుకొచ్చినారు మాకు. సో మీ మేడం మీ స్కూల్లో ఉండేవారా? స్కూల్ కాదు, మేడం అక్కడ స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని పెట్టారు. అక్కడ ఫినాయిలు, అగరబత్తులు అవన్నీ ఉపాధి కార్యక్రమాలు నేర్పిస్తారు. అక్కడికి వచ్చి ట్రైనింగ్ నేర్చుకున్నాము. మేడం ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు మాకు అందరికి. ఓకే. సో మీరందరూ మీకు సొంత పొలాలు ఉన్నాయా అందరికీ? సో ఇప్పుడు అంటే ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము కౌలుకి తీసుకొని కూడా చేయగలం అనే నమ్మకం కూడా మాకుంది. ఓకే. సో మీరు సొంతంగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నారా? ఓకే. అలాంటి వాళ్ళు ఇంకా మా ఊర్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకురావడానికి మేము చెప్తాము. ఓకే. అక్కడే బాగుందా? ఇప్పుడు ఇంకొన్ని. ఓహో, కొన్ని తీసేసారా అయితే? ఆకెందుకు కప్పి పెడతారు అంటే ఎండాకాలంలో పువ్వు దెబ్బతింటుంది కదా, అందుకని ఇట్లా. సరే. దీనికి ఆర్గానిక్ మాన్యూర్ యూస్ చేశారా, పెస్టిసైడ్స్ యూస్ చేశారా? పెస్టిసైడ్స్ ఎంత మాత్రంలో వేయాలి ఇవన్నీ మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఎక్సెస్ ఎక్కువ వేయకూడదని కూడా తెలుసు. నత్రజని ఎక్కువైతే పువ్వు అంతా కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్కి వచ్చి పువ్వు అంతా విడిపోతుంది. నత్రజని ఎక్కువ అట్లా అవుతుంది. ఓకే. ఇదేంటి కొత్తిమీర?
బాగుంది.